ఒక మంచి మనిషిగా ఉండు. దానిని నిరూపించుకోవడం కోసం సమయాన్ని వృధా చేసుకోకు. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెడుతున్నాడు అంటే పిసినారి అని ఎందుకు అనుకోవాలి? దాని విలువ తెలిసినోడని అనుకోవచ్చు కదా. అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది బంధమైనా వస్తువైనా. కాలం దేన్ని సరిచేయదు, మనమే కాలంతో పాటు అన్ని సరిచేసుకుంటూ ముందుకు పోవాలి. ఎవరో అడిగారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయాలని. ఒక తెలివైన వాడు ఇలా సమాధానం ఇచ్చాడు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకుని లాగండి అని. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి, కానీ చులకన చేసే మాట్లాడే రోగం మాత్రం పెరగకూడదు. రాయలేని గతానికి గడుస్తున్న కాలానికి మధ్య వారధి నా ప్రయాణం. నా జీవితం బాగలేదు, ఎలా జీవించాలో చెప్పమని ఎవరిని అడగొద్దు. ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకో కుక్కను అడగదు, ఒక గాడిద ఇంకో గాడిదను అడగదు. మనిషి మాత్రమే ఇంకో మనిషిని జీవితాన్ని చూసి అడుగుతాడు. ఎవరి జీవితం వారిదే, ఇంకొకరి జీవితంలో పోలిక ఉండదు. అందుకే ఎలా బ్రతకాలో ఎవరిని అడగొద్దు, మీ బ్రతుకు మీరే బ్రతకండి. ఎదుటివారి ప్రవర్తన నచ్చకున్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా ఉండటం గొప్ప కళ. చిన్న చిన్న పొరపాట్లకి బంధాలు ఎప్పుడు దూరం కాకూడదు. ఆహారాన్ని భస్మం చేసేది జఠరాగ్ని, దేహాన్ని భస్మం చేసేది చితాగ్ని, అహాన్ని భస్మం చేసేది జ్ఞానాగ్ని. పలకపై ఎన్నోసార్లు దిద్దితేనే ఆ అనే అక్షరం నేర్చుకున్నావు. ఎన్నో సమస్యలు దాటితేనే జీవితం అనే పదం అర్థం తెలుసుకుంటావు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆనందంగా అనుభవించు, ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు. ధర్మం అంటే ఏమిటి? ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలి వేయకుండా ఉండటం వివాహ ధర్మం. తన భర్త అందహీనుడైన స్థితిపరుడు కాకున్నా నమ్మి ఉండటం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండుట మిత్రధర్మం. సోమరితనం లేకుండుట పురుష ధర్మం. విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించుట గురుధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్యధర్మం. న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం. భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించటం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోగుల్ని చేయటం తండ్రి ధర్మం. తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డలందరి ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినటం సంసార ధర్మం. అసహాయులను కాపాడటం మానవతా ధర్మం. చెప్పిన మాటలను నిలుపుకోవటం సత్యధర్మం. ఒత్తిడి నుండి నా మెదడుని, దుఃఖము నుండి నా హృదయాన్ని, రోగాల నుండి నా శరీరాన్ని రక్షించే హే కృష్ణ.